ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ 1లో 15 కులాలకు 1% రిజర్వేషన్, గ్రూప్ 2లో 18 కులాలకు 9% రిజర్వేషన్, గ్రూప్ 3లో 26 కులాలకు 5% రిజర్వేషన్, 15% రిజర్వేషన్లు గ్రూప్స్ వారీగా పంచామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన, అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు 5% రిజర్వేషన్. ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకున్న 15% రిజర్వేషన్లను గ్రూప్ 1 కింద 1%, గ్రూప్ 2 కింద 9%, గ్రూప్ 3 కింద 5%, 15% రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు, ఆల్ అదర్ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చినాయి. ఈరోజు కృష్ణమాదిగతో మొదలు పెడితే చాలామంది 30-35 సంవత్సరాలలో ఈ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు అధ్యక్ష. ఈ ఉద్యమంలో కూడా చనిపోయినారు. ఇంతకుముందు పెద్దలు దామోదర రాజనరసింహ గారు చనిపోయిన కుటుంబాల గురించి ఆలోచన చేయాలి అని వారు అన్నారు. ఎస్, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళని ఆదుకునే అవసరము, బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. నేను తమరి ద్వారా వారికి నేను మాట ఇస్తున్నా, రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు. ఎందుకంటే పిల్లలు చనిపోయింటారు, తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇల్లు ఇవ్వాలి అధ్యక్ష.